న్యూస్ హాట్ న్యూస్. టెర్రరిస్ట్ బీహారన్ ని చంపి 50 లక్షలు పరిష్కారంగా తీసుకున్న పోలీస్. న్యూస్ హాట్ న్యూస్. బీహార్ జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాది బీకరన్ పట్టుకునే సమయంలో హత్య చేయబడ్డారు. బీకరన్ చంపిన కానిస్టేబుల్స్ అయిన కేబీ భాస్కర్ ని, మాథ్యూ జోసెఫ్ ని భారత ప్రభుత్వం వాళ్లను గౌరవించింది. ఈ వీరులకి గవర్నమెంట్ ఇస్తానన్న 50 లక్షలు అతి త్వరలో ఇవ్వాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీ వారిని అడిగారు. రంగారెడ్డి జిల్లాలో, సత్తెనపల్లి జిల్లాలో రామయ్య అనే వ్యక్తికి, పార్వతి అనే మహిళకి, వీరిద్దరికీ కలిసి 9 మంది సంతానం కలిగారు. 8వ బిడ్డగా జన్మించిన వాడు భాస్కర్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేరారు. పాఠశాలలో చదివేటప్పుడు కళల యందు ఎంతో ఆసక్తి చూపించేవారు. कुन्नतु वीटिल भास्करन और मैथ्यू जोसेफ, इन दोनों पुलिस कर्मचारियों को राष्ट्रपति ने इस अवसर में मुबारकबाद दे दी है. ఎలా ఉంచుడు, అంత కష్టపడింది నేను, బహుమతంతా వాలికంట. దీనికి కారణం అంతా నువ్వు మాత్రమే. మీకు సాయం చేద్దామని అక్కడికి వచ్చాను నేను. దానికి నువ్వు బీహారన్ తుపాకీని తీసుకుని నన్ను చంపి ఉండొచ్చు. నాకు అక్కడ ఉన్నప్పుడు ఐడియా రాలేదు సార్. లేసుకోరా, లోపలికి వెళ్ళు. హలో, భాస్కరన్ హియర్. నేను భరత్ కుమార్ మాట్లాడుతున్నాను. ఓ భరత్ కుమారా, ఏంటి విశేషం స్నేహితుడా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షం వస్తుందా? ఇక్కడ ఎండ మాత్రమే కొంచెం చాలా ఉంది. ఎండ ఇంకా చాలా బాగా ఎక్కువ అవుతుంది. నువ్వు ఏంటి విషయమో చెప్పు భరత్ కుమారా. లేదది ఈ లాటరీ కొట్టేటప్పుడు ఈ టికెట్ తీసుకునేవాడికి మాత్రమే కాదు, ఈ టికెట్ అమ్మిన ఏజెంట్ కు కూడా బహుమతి ఉంది. నువ్వు లాటరీ బిజినెస్ స్టార్ట్ చేసావా? అది కాదు భాస్కర్, ఆ బీహారాన్ని పరిగెత్తించి మీ ఇంట్లోపలికి తెచ్చింది నేనే. దానివల్ల 50 లక్షల్లో ఒక సగము నాకు కూడా రావాలి. ఓ, నువ్వు ఒకటి చెయ్యి. నువ్వు ఒక పెద్ద గోని మూట తీసుకుని ఇక్కడికి రా. నేను 50 లక్షలు ఇచ్చేస్తాను. రూపాయలకి కావాలా లేకపోతే నీకు 10 రూపాయలు నోట్లుగా మార్చి ఇవ్వాలా? మీ నాన్న దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర కూడా మాట్లాడావని పెట్టుకో. రేయ్ చిన్న పిల్లోడా, పోరా పిచ్చోడా. రేయ్, ఆ 50 లక్షల సగం నువ్వు నాకు ఇవ్వలేదంటే ఆ నజరపేట జేమ్స్ నీ దగ్గర పంపించి పెడతా అని చూసి ఉండుకో. నాయకుడు జీవించు, 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 నాయకుడు. సార్, మీ అనుచరులు ఇక్కడెందుకు అరిచి గోల చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి గోళాలు జేజేలు ఆపడం కుదరదు సార్. ఇక్కడే మీటింగ్ జరగట్లేదుగా, ఆపమని చెప్పండి సార్. ఆపండి ఆపండి. నేను ఇలా అయింది నీకు నచ్చలేదని. పీవీసీ కలెక్టర్ గారు వచ్చారు. వస్తారు, ఇలా చాలా మంది వస్తారు. రే భరత్ కుమారు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చి చూడు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి చూస్తూనే ఉంటున్నారు. ఇండియాలో అన్ని పక్కల నుంచి నాకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ మరియు ఎక్స్ఎంపీ అందరూ వచ్చారు. సరే, ఒకటి చేస్తాను. 50 లక్షలు వచ్చిన తర్వాత ఒక 5-10 ఇచ్చి పంపిస్తాను, సరేనా? సార్ రండి సార్, ఇదిగో స్టెల్లా, నా పెళ్ళాం, తను ఫారిన్ లో. సర్లే సర్లే, అలాగే జరగని. వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. ఎంతైనా అడుక్కునే వాళ్ళకన్నా ఒక అమౌంట్ నేను పక్కకు పెట్టాను. దాంట్లో నీకు కొంచెం ఇస్తాను, సరేనా? నీ పక్కన ఉన్నవాడే బిచ్చగాడ్రా. స్నేహితుడా, ఇండియానే భయపించే బీహార్ని చంపిన వాళ్ళమే మేము. ఇలాంటి బెదిరింపులకంతా మేము భయపడం. అర్థమైందా? ఏంటి చంపేస్తావా? చంపేరా, చంపే. మా మాతృదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడిగేయరా మేము. నువ్వేమరా ఏమేమో మాట్లాడుతున్నావు? ఏంటి అమ్మ దేశం? సరే, ఎదుర్కొనే ధైర్యం ఉంటే రారా స్టూపిడ్. ఈయన జిల్లా కలెక్టర్. తెలుసు. హలో హలో సార్. ఫోన్ లో ఎవరు? చెప్పేంతగా ఎవరు లేరు సార్. తలపడదాం రారా అని పిలిచింది. అది మేము చంపిన బీగరన్ వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారు. వాళ్ళని చంపిన దానికి మమ్మల్ని చంపేస్తారంట. ఈ రోజు ఇది 103వ ఫోన్ కాల్ సార్. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలా అయితే వాళ్ళు మమ్మల్ని చంపనండి. నాకు ముఖ్యం నా భారతదేశం. మా జీవితమే ఈ దేశాని కోసమే. అవును సార్. లేదు భాస్కర్, మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఏ ఆపద రాకుండా చూసుకోవడం మా బాధ్యత. అయ్యో, దీన్ని అంత పెద్ద చేయకండి సార్. ఇది నా వార్డు. 25 లక్షలు పార్టీ డబ్బు కనబడకుండా పోయినప్పుడు అందులోంచి నన్ను కాపాడిందే ఈ సమస్య అంతా. నన్ను క్షమించండి. నేనందరికీ ఇలానే చెప్పాను. మీరిద్దరు మా పార్టీలో మెంబర్స్ అని, నేను చెప్పటం వల్లే మీరు వీకార్ని చంపారని. అందుకు మీకు ఏ సన్మానం కావాలో చెప్పండి, అది నేను చేస్తాను.
నిన్న మలేషియా నుంచి ఒక ఫోన్ కాల్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, నికోబార్ ఐలాండ్స్, చెలి, పెద్దరెడ్డిపాలెం, కర్నూలు. అవును, ఇథియోపియా, అన్ని చోట్ల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. అందరికీ మమ్మల్ని చంపేయాలంట. ఈ వీహరునికి ప్రపంచమంతా పరిచయం ఉందనే విషయం మాకిప్పుడే సార్ తెలుసు. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీ బందోబస్తు కోసం పోలీసు వాళ్ళని ఏర్పాటు చేస్తాను. వద్దు మిస్టర్ భాస్కర్. డీసీపీ, ఏసీపీ, ఎస్పీ వీళ్ళందరితో మాట్లాడి దీని గురించి ఏం చేయాలో చూస్తాను. అయ్యో సార్, వద్దు సార్. సాధారణ కానిస్టేబుల్ మాకు డిఎస్పీ, ఎస్పీ అన్నారంటే ఇదే వ్యాపారం కాదు. ఈ విషయం తర్వాత మీరు నేషనల్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు ఇండియన్ గవర్నమెంట్ కి ముఖ్యమైన వాళ్ళు. అందుకనే చెప్పండి, సెక్యూరిటీకి ఎవరు కావాలి? బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బ్లాక్ క్యాట్ అదొద్దా? అలా మీరు పెడతారంటే మాకు ఎస్పీ, డిఎస్పీలంతా వద్దు సార్. మేము 100% నమ్ముకునే మనిషి ఉన్నారు మన డిపార్ట్మెంట్ లో. అవును, ఎస్ఐ భారత్ కుమార్. అతనే. ఆయనే మాకు కాపలాగా ఉంచండి. వెల్, ఇట్స్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, వాడికి సెక్యూరిటీగా నేనా? దాంట్లో ఏం గొడవ లేదు, నాకు అలా కాంప్లెక్స్ కూడా లేదు. కానీ సార్, త్వరలో మా సొంత పాలు ఒకరు పెళ్ళి త్వరలోనే జరగబోతుంది. దానివల్ల నేను లాంగ్ లీవ్ ఎత్తాల్సింది ఉంటుందేమో. యో, లీవులంతా ఇవ్వలేమయ్యా. లేదు సార్, వాడి చెప్పిన వల్ల మాత్రమే కాదు సార్. లేదు సార్, నాకు లీవ్ మాత్రం శాంక్షన్ అవ్వలేదంటే. ఇది కలెక్టర్ గారు ఆర్డర్ అయ్యా. ఓకే సార్, సరే సార్, నేనే వాడికి సెక్యూరిటీగా ఛార్జ్ తీసుకుంటాను సార్. ఈ ఊరిని భయపెట్టిన వీ గారిని చంపింది ఆ ధైర్యం ఉన్న వాళ్ళు తమిళనాడు వాళ్ళు కాదు, ఒరిస్సా వాళ్ళు కాదు, హర్యానా వాళ్ళు కాదు. ఒక ఇద్దరు తెలుగు బిడ్డలు. ఈ తెలుగు బిడ్డలు కర్నూలు వాళ్ళు కాదు, కోదాడ వాళ్ళు కాదు, తిరుపతి వాళ్ళు కాదు. మన ఊరికి చెందిన ఇద్దరు పెద్ద మనుషులు. ఏంటి అంత బాగా చూస్తున్నావు కదా. నువ్వు ఇలా ఊరికే ఉంటే ఎలాగా? నువ్వే మాకు బాడీ గార్డ్. శత్రువులు తుపాకీతో నిలబడ్డారా లేక బాంబు వేయబోతున్నారా అనేది నువ్వే చూడాలి. నీకు ఎదురుగా ఒకే ఒక తుపాకీ రావడానికే ఛాన్స్ ఉంది. ఎవరి తుపాకీ? నా తుపాకీ. దాన్ని చేయబట్టకు. ఓ అలాగా. రే భరత్ కుమార్, నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాన్ని హయ్యర్ ఆఫీషియల్ దగ్గర చెప్పాననుకో, ఆ క్షణమే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. మీ అందరం ముందు ఈ వీరుల దగ్గర నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 25 లక్షల పార్టీ డబ్బు దొంగిలించింది. దయచేసి ఎలాగైనా పట్టుకోండి. ఇప్పుడు ఈ మీటింగ్లో వీరులకి సన్మానం చేయబోతున్నాం. మొదటిగా మన భాస్కర్ గారి కోసం కేవి దక్షిణామూర్తి, ఉమెన్స్ కాలేజీలో నుంచి అంజు రాఘవన్,